అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 21వ భాగం. రచయిత జానకి గారు. వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇంకా మనం దూరంగా ఉంటే ఏమైంది? మీరు చూపించే ప్రేమ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇంతకన్నా ఒక భార్యకి కావాల్సింది ఏంటండి? కానీ బిందు, నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నా. రాత్రి నాకు బాగా గుర్తుకొస్తున్నావు. నా బాధ నీకు అర్థం కావడం లేదు. అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను. మనం చెన్నై వెళ్ళిపోదాం. మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళకి అక్కడ వాతావరణం పడకే కదా. ఇక్కడ ఉంటున్నాను. మళ్ళీ మీరు ఇలా మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు వింటే ఎంత బాధపడతారు. చూడండి, ఆలు మగులంటే దూరంగా ఉన్న వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అయినా మనం ఏవైనా రోజు వీడియో కాల్ మెసేజీలు, అప్పుడప్పుడు ముద్దులు ఇవన్నీ ఉండగా మనం దూరం అని ఎందుకు అనుకుంటున్నారు? కాదు కదా, మన ప్రేమ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మీరు మాత్రం బాధపడుతూ వెళ్ళకండి. నేను చూడలేను. బిందు, నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో నా భర్త, నా పిల్లలు, నా సంసారం అని అనుకునే వాళ్ళని చూశాను. కానీ నువ్వు మా అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచిస్తున్నావు. నిన్ను పొగడాలో లేకపోతే నేను బాధపడాలో అర్థం కావడం లేదు. లేక నాకు దూరంగా ఉన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. నానమ్మ, ఏంట్రా అమ్మ నాన్న లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా బయటకు రాలేదు. ఊరిపడవా? మీ అమ్మ నాన్న గురించి బెంగ పెట్టేసుకుంటున్నావా? మరి మీ నాన్న లగేజ్ ప్యాక్ చేసుకోవడం రాదు కదా, అన్నీ మీ అమ్మే చేయాలి. మీ నాన్న కూడా మనకులాగే చిన్నపిల్లోడు మీ అమ్మకి. అవునా? మరి నాలాగే చిన్న బట్టలు వేసుకోవాలి కానీ అంత పెద్ద బట్టలు ఎందుకు వేసుకుంటున్నా? డాడీ నాతో పాటు స్కూల్కి కూడా రావాలి. మరి డాడీ చెన్నై వెళ్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారైతే ఇప్పుడు నేను కూడా డాడీతో వెళ్ళిపోతా. నాన్న నేను ఒకటే కదా. ఏంటి ముసలమ్మ తెగ నవ్వేస్తోంది. మీ మనవడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడా? వాళ్ళ నాన్న కూడా వీడితో పాటు స్కూల్కి వెళ్ళాలంట. లేకపోతే వీడు కూడా వాళ్ళతో వెళ్ళి ఉద్యోగం చేస్తూ రోజు ఆడుకుంటారంట. మంచిదే కదా వాడు చెప్పింది, దాంట్లో తప్పే ఉంది. చాలండి మీరు కూడా. మరి లేకపోతే ఏంటి? వాళ్ళ నాన్న కూడా చిన్నపిల్లోడు అంటే మరి వాడు అలా మాట్లాడక ఇంకా ఎలా మాట్లాడతాడు? అంటే అంతా విన్నారన్నమాట మీరు. అవును, నేను వస్తూ ఉంటే నువ్వు మనవడితో చెప్తూ ఉన్నావు కదా, ఆ మాటలన్నీ కూడా విన్నాను. అందుకే అలా మాట్లాడాడు వాడు. సరిపోయింది. మనవడు తాత ఒక్కటయ్యారు. చూడు తాతయ్య, నానమ్మ ఏమంటుందో. మీ నానమ్మకి మాట్లాడడం రాదురా కన్నా. అవును, నడుగు చెప్తాను కదా. సరే చెప్పు. నాన్న చాలాసేపు అయింది గదిలోకి వెళ్ళి. అమ్మ కూడా వెళ్ళింది, ఇంకా రాలేదు. డాడీ ట్రైన్కి లేట్ అవుతుంది కదా. నేను అదే అడుగుతుంటే నాన్నమ్మేమో చిన్నపిల్లలు పెద్ద పిల్లోడని చెప్తోంది. చూడండి, రోజున ఎలాగో ఉన్నా మనం అర్థం చేసుకొని తీరును బట్టే ఉంటుంది. అది మా అమ్మ. మా నాన్నైతే వదిలేస్తానా? మిమ్మల్ని కన్నారు, చిన్నప్పుడు నుంచి కష్టపడి పెంచారు, మీకు ఏ లోటు లేకుండా. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు. మన స్వార్థం కోసం వాళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు కదా. రేపు మనం కూడా ముసలోళ్ళం అవుతాం. మన బాబు కూడా వాడు స్వార్థం చూసుకొని వదిలేస్తే మనం బాధపడతాం కదా. వాళ్ళ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రమే. మామయ్య గారి ఆరోగ్యం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మెడిసిన్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. గౌతమ్ చూసి వాళ్ళు కొంచెం నవ్వుతున్నారు. ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. నేను, మీరు, మన బాబు అక్కడ ఉంటే వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వీడియో కాల్ చేసినా వాళ్ళకి సంతృప్తి ఇవ్వదు కదా. అందుకని ఆలోచించే నేను మీకు దూరంగా ఉంటున్నాను. అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు వాసు గారు. బిందు, ఏంటండి, రేపు మనవాడు కూడా పెళ్లి చేసుకొని మనల్ని పట్టించుకోకపోతే మనకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. ఇంతకన్నా నేనేం చెప్తాను? నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. ప్రతి భర్తకు నీలాంటి భార్య ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా అనిపిస్తుంది. హలో మాస్టారు, అంత లేదు. నేను నీ అనకు, నాకు కోపం వస్తుంది. నేనేమైనా పరాయివాడిదాన్నా ఏంటి? మీ భార్యనే కదా. మీ బాధ్యతలు నాకు హక్కు ఉంటుంది కదా. ఎందుకు నన్ను దూరం చేస్తావు వాసు? ఇలాంటి మాటలు చెప్పి అదేం లేదులే. ఎందుకు నేను దూరం చేసుకుంటాను చెప్పు? నీలాంటి భార్య దొరకడమే నా అదృష్టం కదా. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలున్నా నువ్వే నా భార్యగా రావాలి. లేకపోతే ఆ భగవంతుడితో డిష్యూం మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అక్కడ డాడీ ట్రైన్ వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు తీసుకొని చెన్నై వెళ్తే కానీ మమ్మీ రాదు. నువ్వెప్పుడు వచ్చావురా అని నవ్వుతూ అడుగుతుంది బిందు. నేను చాలాసేపు అయింది. మీ ఇద్దరికి మాటలు వినేలాగా ఇక్కడ చెవులు మూసుకొని ఉన్నా. మీ అమ్మ ఎంత మాట్లాడినా అందంగానే ఉంటుందిరా. దానికి మాట్లాడే చాలా సిద్ధంలే. మళ్ళీ వినాలంటే నాకు చాలా రోజులు పడుతుంది కదా. అందుకే భరిస్తున్నా. అంటే ఏంటి? నేను మాట్లాడుతూ ఉంటే మీకు బోర్ కొడుతుందా? సరే అయితే నేను మాట్లాడడం మానేస్తాను. బిందు, ఎందుకంత కోపం? నేనేదో సరదాగా అన్నా. మీరు సరదాగా ఏమనలేదు. మీ మనసులో ఉంది కాబట్టే కదా ఆ మాట అన్నారు. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఏమంటున్నాడు అని అంది బిందు. నన్ను భరిస్తున్నాడంట. మీ ఇద్దరు
చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి? అక్కడ ట్రైన్కి లేట్ అవుతుంటే ముందు మీ అలకలు మానేసి, ఒరే వాసు టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు, బిందు నువ్వు లగేజ్ తీసుకొనిరా. వస్తున్నా అత్తయ్య. భగవంతుడా, నా కొడుకు క్షేమంగా ఉండాలి, వీడు తప్పు చేయకుండా తన భార్య గురించి ఎదురు చూస్తూ ఉండాలి స్వామి, అంతకన్నా నేనేమీ కోరుకోవడం లేదు. అమ్మ చెప్పురా. తన్నపూర నుదుటిన కుంకుమ పెట్టి, వాసు నాకు ఒక మాట ఇస్తావా? ఏంటమ్మా అది? వచ్చిన ప్రతిసారి ఇస్తున్న మాటే, ఇప్పుడు కూడా నాకు ఇవ్వరా? సరే అమ్మా, నీ తల మీద చేయి పెట్టి చెప్తున్నా, బిందు తప్ప ఏ స్త్రీ నా జీవితంలోకి రానివ్వను. మా మధ్య దూరం తప్ప ప్రేమలాగే ఉంటుందమ్మా. 5 నిమిషాల సుఖం కోసం ఆరాటపడేవాడిని కాదు నేను. నా భార్య తప్ప నాకు ఇంకా ఎవరూ కూడా అవసరం లేదు. కన్నీళ్ళు తుడుచుకున్న బిందువుని చూసి, భగవంతుడా, ఇంతగా ప్రేమించే భర్త నాకు దొరికాడు, ఈ జన్మకి నాకు ఇది చాలు అని అనుకుంటుంది. నా వల్ల ఒకరు ఆనందపడుతున్నారు, ఇంకొకళ్ళు బాధపడుతున్నారు. ఎందుకయ్యా నా జీవితాన్ని ఒక ఆటలాగా మార్చేశావు నువ్వు? గతాన్ని మర్చిపోలేక నాలో నేనే నలిగిపోతున్నా. ఈ బాధకి ఎప్పుడు విముక్తి కలిగిస్తావో అర్థం కావడం లేదు. ఏ బిందు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, కళ్ళు మూసుకొని కన్నీళ్ళు నేల మీద వదిలేస్తున్నావు. ఏమైందిరా? ఏం లేదు వాసు గారు, ఇంతగా మీరు ప్రేమించే భర్త దొరికారని ఆ భగవంతుడితో చెప్పుకుంటున్నాను అంతే. వాసు బిందు నుదుటిన ముద్దు పెట్టి, బిందు నేను ఇంకా వెళ్ళొస్తాను. సరేనండి. అదేంటి మళ్ళీ వెనక్కి వస్తున్నారు? ట్రైన్కి టైం అవుతుంది కదా. నేను ఇంకొకటి చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. ఏ విషయం గురించమ్మా? అదే బిందు, వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు, వాళ్ళ ఊర్లో జాతర, తనని పంపించు అని. సరేరా, ఎప్పుడు? మధ్యాహ్నం పంపించు, రేపటి నుంచి జాతరలంట. నేను ఈ విషయమే మర్చిపోయాను. సరే, నేను పంపిస్తాలే. బిందు వెళ్ళిరండి. ఉంటా గౌతమ్. బాయ్ నాన్న. బాగా చదువుకోవాలి. డాడీ నువ్వు ఎప్పుడు మాతో ఎందుకుండవు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తూ ఉంటావు? అందరు నాన్నలు అందరితో ఉంటారు, మరి నువ్వు మాత్రం మాతో ఉండేది 2 రోజులు మాత్రమే. నాకు ఏడుపు వస్తోంది డాడీ. నువ్వు కూడా మాతోనే ఉండొచ్చు కదా. గుండె హత్తుకొని, గౌతమ్ని నాకు మీతో ఉండాలని ఉంటుందిరా, కానీ ఏం చేస్తాం, నా ఉద్యోగం వల్ల ఇలా మనం దూరం అవ్వాల్సి వస్తుంది. నేను ఎంత దూరంలో ఉన్నా కూడా నా మనసంతా ఎప్పుడు మీ దగ్గరనే ఉంటుంది. అత్తయ్య ఏంటత్తయ్య మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? వాడు అలా మాట్లాడుతూ ఉంటే నా గుండె నొప్పి వస్తుందమ్మా. వాడు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఇదంతా మా వల్లేరా అని చెప్పాలని ఉంది, కానీ చెప్పినా అర్థం చేసుకోలేని వయసు వాడిది. అందుకే నన్ను క్షమించు బిందు. అత్తయ్య ఆయన వింటే ఎంత బాధపడతారు? ఏంటి ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నా అమ్మ నాన్న, ఆయన వెళ్ళేటప్పుడు మీరు ఏడవకూడదు అని మీరే చెప్పారుగా. మరి ఇప్పుడు మీరు చిన్నపిల్లల ఏడుస్తుంటే ఎలా? అది అలా చెప్పమ్మా, వాళ్ళకి వీళ్ళకి చెప్తుంది, కానీ దానికి పాటించడం రాదు. నా ఒక్కదానికే ప్రేమ ఉన్నట్లు మీకు వాడి మీద ప్రేమ లేనట్టు గంభీరంగా నటిస్తారు. మీకు ఎంత బాధ ఉందో మాకు తెలీదా ఏంటి? వీళ్ళెప్పుడు ఇంతే. డాడీ భలే కొట్టుకుంటారు నాన్నమ్మ తాతయ్య. నువ్వు చూడవని వీడియో తీసి పంపిస్తాను కదా. అవును గౌతమ్, నిజమే నువ్వు చెప్పింది. మా అమ్మ వాళ్ళ నాన్న చిన్నపిల్లలే. ఇక్కడ ఎలా మాట్లాడితే ఉండండి, అక్కడ టైం అయిపోతుంది. అమ్మా నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త. గౌతమ్ బాయ్ నాన్న. బాయ్ డాడీ. వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ బొమ్మలు తీసుకురావాలి. సరే ఉంటాను. బాయ్ అండి. బిందు అక్కడి నుంచి రూమ్లోకి వచ్చి వాసు ఫోటో తీసుకొని చూస్తూ ఏడుస్తుంది. ఏంటమ్మా బిందు, మమ్మల్ని ఏడవద్దు అని చెప్పి నువ్వు ఏడుస్తున్నావా ఇక్కడికి వచ్చి అని వాళ్ళ అత్తయ్య అంటే, అత్తయ్య అని అంటూ, ఏడవకమ్మా, ఇదంతా మా వల్లే కదా, మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాం. అయ్యో అత్తయ్య ఏంటా మాటలు? తను వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉంటాను, వెళ్ళిన తర్వాత కన్నీళ్ళు ఆగడం లేదు అత్తయ్య. మీ వల్ల కాదు, మీరు మా బాధ్యత అత్తయ్య. అలా ఎప్పుడు మాట్లాడకండి, నాకు చాలా బాధ అనిపిస్తుందని అంటుంది బిందు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాము, బంగారం లాంటి కోడలు వచ్చింది మా ఇంటికి అని బిందు నుదుటిన ముద్దు పెట్టి, బిందు అత్తయ్య చెప్పండి, ఇంకా వాసు వెళ్ళాడు కదా, నువ్వు కూడా ప్రయాణానికి సిద్ధము. మధ్యాహ్నం బస్కి వెళ్తావా, ట్రైన్కి వెళ్తావా? అదే బస్సు అయితే ఊర్లో దిగుతుంది, ట్రైన్ అంటే మళ్ళీ అక్కడ దిగి ఆటోలో వెళ్ళాలి. సరే ఏదో ఒక దాంట్లో వెళ్ళు, ఈలోపు గుడికి వెళ్ళొస్తాను. ఈ టైంలో నా మనసు ఎందుకో బాధగా ఉందమ్మా. మావయ్య నేను వెళ్ళి వస్తాం. సరే అత్తయ్య. అత్తయ్య చెప్పు. ఏంటి బిందు? ఝాన్సీ కూడా వస్తానంది. అవునా, సరే తీసుకుని వెళ్తావా? మీ వదిన ముందే గయ్యాలి, తనతో నువ్వు పడలేవు కదా. పర్వాలేదులే, నేను చూసుకుంటాను. తను చాలాసార్లు చెప్పింది జాతరకి వస్తానని. ఫోన్ చేసి అడుగుతా, ఒకవేళ వస్తానంటే తీసుకొని వెళ్తాను. సరే అయితే ఏదో ఒకటి చెయ్యి, మేము గుడికి వెళ్ళొస్తాం. సరే అత్తయ్య. గౌతమ్ మమ్మీ ఏంటి, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, ఊరికి వెళ్ళాలి. డాడీ వచ్చిన దగ్గర నుంచి లీవ్ పెట్టేశాను, మళ్ళీ పెడితే మా మేడం తిడుతుందేమో. నేను తనకు ఫోన్ చేసి చెప్తానులే.
ఈ జాతర చాలా బాగుంటుంది, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అవునా, నీకు బొమ్మలు కావాలని చెప్పావుగా, అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి. నా గౌతమ్కి ఏమి ఇష్టమైతే అవే కొనిస్తాను. నిజంగా నువ్వు సూపర్ మమ్మీ. సరే అయితే నువ్వు రెడీ అవ్వు, నేను లగేజ్ ప్యాక్ చేస్తాను. సరే మమ్మీ. నా ఫోన్ ఇక్కడ పెట్టి ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదేంటి దేవ్ గుడ్ మార్నింగ్ కూడా పెట్టలేదు. అసలు పెట్టకుండా ఉండాడు, మరి ఎందుకు పెట్టలేదు? రాత్రి చెప్పారు కదా తనకు మీటింగ్ ఏదో ఉందని, అందుకే గుడ్ మార్నింగ్ పెట్టలేదు అనుకుంటా. ఝాన్సీకి ఫోన్ చేస్తాను, తను వస్తుంది. ఇంకా కోమలి వస్తే నాకు తనను వెతకడానికి వెళ్ళిపోతుంది. ఫోన్ చేస్తాను. హలో కోమలి. బిందు చెప్పు. అది ఏంటి చెప్పు. పర్లేదు బిందు. అదే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా, అక్కడ జాతర నీకు తెలుసు కదా, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని. నువ్వు వస్తావా? గుర్తుంది, కానీ ఇంత సడన్గా అంటే మీ వారు ఒప్పుకోరా? అదేం లేదు బిందు, నేను ఎప్పుడు వెళ్తానన్నా ఆయన వద్దు అని అనరు, కానీ ఇప్పటికిప్పుడు అంటే ఏమీ అనరని నువ్వే అంటున్నావు కదా. అయితే లగేజ్ సర్దుకొని త్వరగా వచ్చేయి, నేను బస్ స్టాప్ దగ్గర ఉంటా. సరే అయితే మా వారు బయటికి వెళ్ళారు, వారికి ఫోన్ చేసి అడిగి చెప్తాను సరే అని అంది కోమలి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.